హలో అండి, అందరికీ నమస్తే. నేను రైస్లోకి ఉపయోగపడే కాకరకాయ పెరుగు కూర చూపిస్తున్నానండి. ఇది రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. మన రోటీలోకి పూరీలో కంటే మనకి రైస్లోకి ఉపయోగపడేలా ఈ కాకరకాయ కూరని టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ముందుగా మీరు కాకరకాయని ఒక అరకిలో తీసుకోండి. పైన చెక్కు కొంచెం తీసేయండి. తీసేసి వీటిని ఉప్పులో మనం కొంచెం బాగా మనం వాటర్ అంతా పిండేయాలండి. ఉప్పుతోని కడిగి మనం వాటర్ అంతా పిండేసి మనం ఫస్ట్ అయితే ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేస్తే మనకి ఉప్పు పట్టి నీరు కారుతుందండి. కాకరకాయలకి మనం గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకుంటే ఈ చేదు అన్నది ఉండకుండా మనకి బాగా ఈ కర్రీ చేసినప్పుడు పెరుగులో చేసినప్పుడు చేదు అనేది లేకుండా బాగా వస్తుంది. ఇలా ఉప్పు వేయండి, కొంచెం ఎక్కువగానే వేయండి. ఆ తర్వాత వాటర్ వేసి మనం కొంచెం కడిగేస్తే ఈ ఉప్పు అనేది కంప్లీట్గా పోతుంది. లేదంటే ఎక్కువ ఉప్పు పట్టేస్తుందంటే కాకరకాయలకి మీరు రసం తీసేయండి, చేదు రసం తీసేయండి. చూడండి, ఈ విధంగా మనకి ఈ చేదు రసం అన్నది తీసేస్తే మనకి పెరుగులో తయారు చేసుకున్నప్పుడు ఈ కూర చేదు అనేది రాకుండా ఉంటుంది. ఇలా అన్ని ముక్కల్ని ఇలాగే పిండేసి పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే వాటర్ కొంచెం పైన చల్లేస్తే కొంచెం ఉప్పు కంప్లీట్గా పోతుంది. మళ్ళీ మనం కూర చేసుకున్నప్పుడు సపరేట్ ఉప్పు వేసుకోవచ్చండి. చూడండి ఎంత రసం వచ్చిందో. మామూలుగా అయితే మనం నార్మల్ కర్రీ చేసుకుంటే ఇలా మనం చేదంతా తీయకూడదండి. డైరెక్ట్గా అలా తింటేనే హెల్త్కి మంచిది. ఇప్పుడు మీరు కళాయి వేడి చేసుకొని దీంట్లో ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి ముందుగా. అలాగే జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం వేగాలంటే ఇవి వేగిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. మనం అది పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఈ కాకరకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. మీరు కాకరకాయల్ని తీసుకున్న దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి. మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసి వేయించి కూడా పక్కన పెట్టుకోవచ్చు అండి. అలా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి కూరకు సరిపడా ఉంటుంది. అలాగే దీంట్లోనే మాడకుండా వేగుతాయి. ఈ విధంగా మీరు కొంచెం స్టవ్ దగ్గరే ఉండి వీటన్నిటిని వేయించుకోండి. మనకి కలర్ బాగా బ్రౌన్ కలర్ అయినా రావాలి. లేదంటే మీరు కొద్దిగా పచ్చిగా తినే వాళ్ళైతే కొంచెం వేగగానే తీసేసుకోండి. ఒక ఫుల్ కప్పు పెరుగు తీసుకోండి. గడ్డ పెరుగు తీసుకోండి. మీకు అవైలబుల్గా ఉంటే గడ్డ పెరుగు తీసుకోవచ్చండి. ఇది కొంచెం పలుచగా ఉంది. అలాగే దీంట్లో పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకోండి. స్పైసీగా ఉంటుంది. మనం పచ్చిమిర్చి వేయట్లే కాబట్టి కారం వేస్తున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న మెంతులు, అలాగే జీలకర్ర మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి పౌడరు 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే దీంట్లో సరిపడంత ఉప్పు, ఇంగు కూడా కొద్దిగా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నిటిని బాగా మిక్స్ చేయండి దీంట్లోనే. దీనికి మనం కొంచెం వదులుగా ఉన్న పెరుగు కంటే గడ్డ పెరుగు చాలా బాగుంటుంది. ఇలా మీరు స్పూన్తో కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి కాకరకాయలు వేగుతూ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత మీరు కాకరకాయలని సపరేట్ బౌల్లో కన్నా తీసుకోండి. లేదంటే ఇదే కళాయిలో డైరెక్ట్గా ఆయిల్ ఎక్కువ ఉంటే సపరేట్ తీసి పెట్టుకొని వేసుకోండి. కొంచెం సరిపోతుందిలే అనుకుంటే మాత్రం మీరు ఇలాగే ఈ పెరుగుని దీంట్లో వేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ పెరుగు వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ టైం అవసరం లేదు. ఎందుకంటే మనకి పెరుగు కదా, మరి నీరులాగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు దీంట్లో వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి కాకరకాయ పెరుగు కూర తయారైపోయినట్టే. కాకరకాయ కూర అంటే పెద్ద పనిలాగా ఉంటుంది కదండి. అలా కాకుండా మీరు అప్పుడప్పుడు కొంచెం చలువ కూడా చేస్తుంది. ఇలా కాకరకాయ వేడి అంటారు కదా, అలా కాకుండా పెరుగుతో తయారు చేసుకొని రైస్లోకి తినడానికి చాలా బాగుంటుందండి. ఇది నేను రోటీలోకి పూరీలోకి అని చెప్పట్లేదు, రైస్లోకి మాత్రమే బాగుంటుంది. అలాగే చివరిలో మీరు కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.